రైటిస్టులు హిందుత్వవాదులు చూసి నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలన్న. ఎందుకంటే అది తప్పుడు పదం. కానీ ఇది చూడండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మీదన దాడుల్ని ఖండించాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు డిమాండ్, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది, జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నాగేశ్వర్ గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, కోనంనేని. అభిప్రాయ భేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి, కోదండరాం. కేసులకు భయపడిన ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇట్లాంటిది ఒక రైటిస్ట్ ఐడియాలజీతో మాట్లాడే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉంటారా? అట్లాంటి ఒక సిస్టమ్ నడుస్తుంది అసలు ఇంతవరకు. ఎందుకని ఏర్పాటు చేయట్లేదు? భారతీయ జనతా పార్టీకి చేత కాదు, ఆర్ఎస్ఎస్ పట్టించుకోదు, రైటిస్టులు పట్టించుకోరు. ఓ పక్కన ఇవాళ రోజున ఇలాంటి వామపక్ష భావజాలిక పోరాట యోధుల మధ్యన, కాంగ్రెస్ పార్టీ అనుకూల పోరాట యోధుల మధ్యన, నాస్తిక హేతువాదులు ఇంతమంది చుట్టూ ముళ్ళ కర్రలతో పొడుస్తూ ఉంటే కూడా నిలబడి కష్టపడి జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు, హిందుత్వానికి సంబంధించిన అంశం మీదన అపప్రదల్ని తొలగిస్తున్నటువంటి వాళ్ళు, హిందుత్వం మీద దుష్ప్రచారాన్ని ఎదుర్కొండి సమాధానాలు చెబుతూ బాధ్యతగా వెళ్తున్నటువంటి రైటిస్టులకి ఆర్థికంగా సహకారం ఉండదు, ఇంకొక వైపున రాజకీయ సహకారం ఉండదు, ఇట్లాంటి ప్రజా పోరాట సంఘాల సహకారం ఉండదు. వీళ్ళు అట్లాంటిది ఏర్పాటు చేయరు. ఎకో సిస్టమ్ 70 ఏళ్ల నుంచి నడిచినటువంటి దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా మేము అధికారంలోకి వచ్చేసి కూర్చున్నాం కదా అనుకునేటటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు.